2015, 20, 25లో ప్రెజెంట్ అమ్మాయిలు బయటికెళ్తే జాగ్రత్తగా ఎళ్ళు బేటా. అసలు చాలామంది రాక్షసులు ఉంటారు రోడ్డు మీద. మనల్ని బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఈ ట్రాప్‌లో గుంజుతారని పేరెంట్స్ చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్‌లో 2029లో చూస్తే ఒక అబ్బాయి రోడ్డు మీదకెళ్తే జాగ్రత్త నాన్న, ట్రాప్ చేస్తారు. నువ్వు ఇచ్చలేకెళ్తే నీ లైఫ్ అనేది కొలాప్స్ అవుతుంది అని అంటున్నారు పేరెంట్స్. అవును, ఎందుకు నజీర్ ఇట్లా అంటున్నావు, ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, ఈ హనీ ట్రాప్ కేసు గురించి మీరు వింటే మీరందరూ షాక్ అవ్వాల్సిందే. అసలు ఒక హనీ ట్రాప్ జరిగి అతను 2 years వరకు ఆ బాధని ఎవరికి చెప్పుకోలేకపోయాడు పాపం. ఇది జరిగింది బెంగళూరులో. ఇది చేసింది ఎవరు కూడా కాదు, ప్రీ స్కూల్ టీచరు. కేవలం 25 years ఉన్న 25 years ఉన్న గర్ల్ ఈ ఇన్సిడెంట్ని చేసింది. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ స్టోరీ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో ఎవరీవన్, ఐఎమ్ నసీర్ బాబా. మీరందరూ చూస్తున్నారు అన్ఫిల్టర్ బై నసీర్ ఛానల్. ప్రతిరోజు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది నా ఛానల్లో కంపల్సరీ లభిస్తుంది. అండ్ 10 నుంచి 15 నిమిషాల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ని నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా కొత్తగా వచ్చుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఈ స్టోరీలో ఒక మోరల్ వాల్యూ ఉంది అండ్ ఒక లాస్ట్లో ఒక హింట్ ఇస్తా. కంపల్సరీ ఈ హింట్ అనేది మీకు జీవితంలో ఉపయోగపడుతుంది. ఇంకా విషయానికి వస్తే, బెంగళూరులో జరిగింది ఇన్సిడెంట్. బెంగళూరులోని మహాలక్ష్మి అవుట్లెట్లో ఈ ఫ్యామిలీ మంచి సెటిల్ ఫ్యామిలీ. ఇతను బిజినెస్లో మంచి సెటిల్ అయిన ఫ్యామిలీ. అతనికి 2018-19లో మ్యారేజ్ జరిగింది. ఇక బాగానే ఉంది, హ్యాపీ ఫ్యామిలీ. 2 పిల్లగాళ్ళు ఉన్నారు. 2 పిల్లగాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. అయితే దీంట్లో ఒక పాప అని ఈ ప్లే స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటారు. అంటే ప్లే స్కూలు, క్రింద జాయిన్ స్కూలు, ప్లే స్కూల్స్ ఉంటాయి చూసారా, ఎల్కేజీ యూకేజీని జాయిన్ చేసే స్కూల్లో ఈ మేడం పనిచేస్తుంది. ఈ మేడం పేరు వచ్చేసి 25 years ఉన్న శ్రీదేవి ఈ స్కూల్లో వర్క్ చేస్తూ ఉంది. అయితే ఈ బిజినెస్ మ్యాన్ వచ్చినప్పుడు ఆ మేడం అని ఈ శ్రీదేవి పేపర్ వర్క్ చేసినప్పుడు ఇతని నెంబర్ తీసుకొని, వీళ్ళు రిచ్ కదా, ఎట్లయినా వీళ్ళు ఫస్ట్ నుంచే ప్రిపేర్డ్ ప్లాన్లో ఉండే ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఫస్ట్ ఇతని నుంచి నెంబర్ తీసుకుంది. నేను మీ అమ్మాయిని దగ్గరగా కేర్ తీసుకుంటాను సార్, అది ఇదని మాటలు కలిపి అతని దగ్గర నెంబర్ తీసుకుంది. ఫస్ట్ బాగానే ఉంది, చాటింగ్స్ అన్నీ నడిచాయి. ఫస్ట్ ఒక 2 లక్షలు అడిగింది. ఎందుకు, నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, నేను ఓన్గా స్కూల్ని బిల్డ్ చేద్దాం అనుకుంటాను సార్, నాకు 2 లక్షలు ఇవ్వండి అని 2023లో అడిగితే అతను 2024 వరకు కూడా అప్పటిదాకా ఇవ్వలేదు. 2024లో మేడం నా 2 lakhsని నాకు ఇచ్చేయండి, 1 year అవుతుంది కదా. అతని వైఫ్ కూడా చెప్పించాడంట 2024 వరకు ఇస్తా అన్నది మేడం. ఒక 2 lakhs మేడంకి హెల్ప్ ఇస్తే ఆ మేడం ఓన్ స్కూల్ ప్రీ స్కూల్ పెడతానంటే సరే ఇచ్చేస్తే 2 lakhs పోయి 2024లో అడిగేసరికి ఈమె ఇంకెక్కడ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసింది. అలాగా సార్, మీరు ఎలా అయినా బిజినెస్ మ్యాన్, సక్సెస్ అయిన బిజినెస్ మ్యాన్, మీరు కంపల్సరీ నా బిజినెస్లో పార్ట్నర్షిప్ అవ్వండి అంటే, సర్లే దానిలో ఏముందని పార్ట్నర్షిప్ అయ్యాడు. ఇంకా బాగానే ఉంది. ఇప్పుడు పార్ట్నర్షిప్పే బాగుంది, కంపల్సరీ పార్ట్నర్షిప్ నడుస్తుంది. అరకొర మాటలు నడుస్తుంటే ఇంకా సంబంధాలని దగ్గర అయినాయి. ఈ పార్ట్నర్ కాస్త పర్సనల్ పార్ట్నర్ అయిపోయాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడడం కూడా. మీరు ఒక మాట అంటే షాక్ అవుతారు. ఒక ముద్దుకి 50,000, ఇంకా కొన్ని విషయాలకైతే డబ్బు అంటే 2 lakhs, 3 lakhs, 4 lakhs అలా అతని దగ్గర 15 లక్షల రూపాయలు తీసుకున్నారు పార్ట్నర్షిప్లో. పాపం అతను ఇంకా బయటికి కూడా చెప్పలేకపోతున్నాడు. అంత బాగానే ఉంది. వాళ్ళు కలిసినప్పుడు ఇట్లా ముద్దులు పెట్టుకున్నప్పుడు ఆమె ఫోన్లో వీడియో రికార్డ్ చేసి అన్నీ ఆమె దగ్గర ఉంచుకుంది. ఒకరోజు పాపం ఇవన్నీ నా దగ్గర డబ్బులన్నీ తీసుకుంటుంది, నన్ను ట్రాప్లో పడేశారని అతను గ్రహించి, తన ఫ్యామిలీ ఇంకా ప్రీ స్కూల్ కూడా కంప్లీట్ అయిపోయింది తన పాపది. ఈ పాపని తీసుకొని మనం వేరే దగ్గరికి వెళ్దాం, అక్కడ వెళ్ళి మళ్ళీ మనం బిజినెస్ చేసుకొని అక్కడే సెటిల్ అవుదాం అనే విషయానికి రాగానే ఈ ప్రీ స్కూల్ శ్రీదేవి మేడంకి తెలిసింది. ఈ శ్రీదేవి మేడం తెలుసుకొని తన ప్రీ స్కూల్లో వర్క్ చేసే అండ్ కొద్దిగా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి ఎవరైతే సాగర్ అండ్ గణేష్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళిద్దరు కూడా ఒకరోజు సార్ని ఇక్కడ దాకా వెళ్ళొద్దు అని తీసుకెళ్ళి ఆ ఫోటోలు వీడియోలన్నీ చూసి తనని బ్లాక్మెయిల్ చేసి 1 కోటి రూపాయలు అడిగితే ఆమె కొద్దిగా అమౌంట్ ఇచ్చి వాళ్ళని సెటిల్ చేశాడు. మాకు పోలీసు వాళ్ళు తెలుసు, పవర్ ఉంది, అది ఇదని బెదిరించేసరికి పాపాన్ని భయపడి 2 నుంచి 1.5 year వరకు ఈ హనీ ట్రాప్లో ఉండి అతను భయపడి అసలు ఎవరికి చెప్పలేకపోయాడు. ఇంక పాపం ఇంకా ఓపిక నశించిపోయింది. రీసెంట్గా 2025లోనే అతను వెళ్ళి బెంగళూరు సైబర్ క్రైమ్లో
కేసు బుక్ చేస్తే ఈ ట్రాప్ అనేది బయటపడింది. ఎస్, మీరు ఈ ట్రాప్ని ఎంత ప్రీ ప్లాన్ ఉంది చూసారా. ఒక 25 years గల లేడీ ఎంత తెలివిగా ఆలోచించి డబ్బుని తన దగ్గర నుంచి కాజేసుకుంది. ఒక 15 నుంచి 30 లక్షల వరకు అతని దగ్గర తీసుకుందనేది మనకి ఉన్న సమాచారం. అండ్ డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు మనిషిని ఎలా తయారు చేస్తుందో మనం ఇక్కడ వీడియోలో తెలుసుకోవచ్చు, అంటే ఈ ట్రాప్లో తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం ట్రాప్లో పడుతున్నాం అనేది మనకు అర్థమైపోద్ది. మన దగ్గర సో డబ్బులు అడుగుతారు, కొన్ని ఫోటోలు వీడియోలు తీస్తారు. మన ఆ ట్రాప్లో పడే ముందే తెలుసుకొని బయటపడితే సేఫ్గా ఉండొచ్చు. అదే ట్రాప్లో వెళ్ళిపోతే అది మనల్ని అంతమైనా చేస్తుంది. లాస్ట్కి ఇలా అందరికీ తెలిసి మన పరువైనా పోతుంది. కంపల్సరీ సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. పిల్లగాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండండి. మెయిన్ యువత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే సమాజంలో ఎటువంటి జరుగుతాయో తెలీదు. రేపు బెంగళూరులో జరిగింది, ఈరోజు తెలంగాణలో జరగచ్చు, రేపు ఆంధ్రప్రదేశ్లో జరగచ్చు, కేరళలో జరగచ్చు, కర్ణాటకలో జరగచ్చు, తమిళనాడులో జరగచ్చు, మళ్ళీ బెంగళూరులో కూడా జరగచ్చు. అది నీతో కూడా జరగచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండండి. ముందు చూపుతూ ఉండండి. చాలా రోజుల వరకు మనం బతికి ఉండాలి. కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండడం మన బాధ్యత. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేస్తే నా జర్నీలో మీరు కూడా పార్ట్నర్ అవ్వచ్చు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ట్రాప్లలో పడే మీ ఫ్రెండ్స్కి కూడా ట్యాగ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బై. సీ యూ టుమారో.